చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టైం. సంగమా, ఈ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావు. అన్న అయితే బిడల విషయంలో దిగులు పడింది. బిడలేరని కుమిలిపోయింది. బిడలేరని చాలా బాధపడింది. ఒకవైపు బిడలేరని బాధ అయితే, ఇంకోవైపు తన తోటి కోడలు ఆయన పెనిన్న ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం కట్టుకోలేకపోతున్నామని, చేయలేకపోతున్నామని, ఆ విషయంలో నిలబడలేకపోతున్నామని బాధపడుతుంటే, ఇంకొందరు మన జీవితాన్ని ఇబ్బంది పెట్టేవారు పక్కన తయారవుతారు. నేను చెప్పిన ఒక మాట, అన్న ఆ విషయంలో, బిడలైన విషయంలో జయాన్ని దేవుడిచ్చాడు. బిడలైన విషయంలో దేవుడు బిడలనిచ్చాడు. ఆమె గర్భాన్ని దీవించాడు. ఆమెకు సమయలను బిడ్డనిచ్చాడు. గొప్పగా ఆమె గర్భం దీవించబడింది. ఆ ఒక్క బిడ్డే కాదు, కానీ తర్వాత బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు. సగమా, ఈమె జీవితంలో ఉన్న బాధ నుంచి దేవుడు బయట తీసుకొచ్చినట్టే కదా. అవును, ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు మనకి, ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు మనకు ప్రత్యేకంగా, నీ జీవితంలో నీవున్న కష్టం నుంచి బయట తీసుకొస్తాను నేను. నువ్వు కుమిలిపోక, అన్నాకున్న కష్టం నుంచి నేను బయటకు తీసుకురాలేదా? చూడండి, బైబిల్ చెప్తుంది 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాలేదా? దేవుడు చెప్తున్నాడు, నేను జీవితాన్ని కట్టిన వాడిని, జీవితాన్ని బాగు చేసిన వాడిని, నీ జీవితాన్ని కూడా నేను బాగు చేస్తాను. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, బైబిల్ చెప్తుంది, ఆమె పూర్తి రక్తం పోతూనే ఉందట. అలాంటి సమయంలో డాక్టర్స్ చెప్పారు, అబ్బా డబ్బులు తీసుకురా, ఏదో ఒకటి చేస్తాంలే. మొత్తానికి ఆమె చాలా అమ్ముకున్నవన్నీ అమ్ముకొని కష్టపడి చేసి వెళ్ళి డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పాడట, అమ్మా నీవు తెచ్చిన డబ్బులను అయిపోతున్నాయి, కానీ మీకేం చేయలేకపోతున్నా. ఇంకొద్దులే అమ్మా, ఇంకా కష్టపడక ఇంటికి వెళ్ళిపో. ఇంకా ఇంతకన్నా నీకు కష్టపడడం కూడా మంచిది కాదేమో, ఎందుకంటే డాక్టర్స్గా మేమేమీ చేయలేకపోతున్నాం, మా చేతిలో ఏమీ లేదు. ఈ లోకంలో బిడను తయారు చేయడం ఎవరి వల్ల కాదు. ఈ లోకంలో గర్భం ఇవ్వడం ఎవరి వల్ల కాదు. అది జీవం కలిగిన దేవుని వల్లే అవుతుంది. అలా ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా చూసింది, అయ్యో ఈ రక్తస్రావం నుంచి తగ్గించే నాదుడు లేడు, జీవం కలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే. ఉదయం దేవుడు చెప్తున్నాడు, అన్నాని బయట తీసుకొచ్చిన దేవుడిని, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని బయట తీసుకొచ్చిన దేవుడిని, నిన్ను కూడా ఉదయం బయట తీసుకొచ్చుచున్నాను. ఇప్పుడే స్వస్థ పలుకుతున్నాడు నీ పైన దేవుడు. I release God's power on you right now. దేవుడు నిన్ను ముడుతున్నాడు. ఆ క్యాన్సర్ యేసు నామములో విడిచి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాను. ఆ కంటి సమస్య నుంచి యేసు నామములో ఆ కంటి సమస్య విడిచి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాను. ఆ చెవుల సమస్య నుంచి యేసు నామములో నీకు దేవుడు గొప్ప అద్భుతం చేయునుగాక. నన్ను నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి దీర్ఘ రోగాలంటిని యేసు నామములో ఇప్పుడే పొమ్మను ఆజ్ఞాపించుచున్నాను. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలో లంగ్స్ క్లియర్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. కిడ్నీస్ క్లియర్ అవుతున్నందుకు నీకు వందనాలు. వావ్ దేవానికి వందనాలు. ఇంటెస్టైన్ అంతా క్లియర్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. లివర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నందుకు నీకు వందనాలు. ప్రతి రోగము, శరీరాన్ని ఏలుతున్న ప్రతి రోగము యేసు నామములో క్లియర్ అయిపోవును గాక ఇప్పుడే. థ్యాంక్ యూ ఫాదర్. 12 సంవత్సరాలుగా బాధపడుతున్నామే, ఒక్క టచ్తో జస్ట్ అలా ఆమె తాకిందంతే దేవుడు స్వస్థపరిచేశాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచుచున్నాను. గర్భాలు తెరిచే దేవుడు నీకు చెప్తున్నాడు, బిడలు లేక ఎంతో బలహీనరాలు అయిపోతున్నాడు నిన్ను దేవుడు ముట్టబోతున్నాడు. వచ్చే ఏడాదికి దేవుడు నీకు మంచి బిడ్డను ఇవ్వబోతున్నాడు. యేసు నామములో లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నీకు మంచి బిడ్డను ఇవ్వబోతున్నాడు. ద లార్డ్ ఈస్ టచింగ్ యూ రైట్ నౌ. నీ గర్భాన్ని దేవుడు ముడుతున్నాడు యేసు నామములో. నీ గర్భము తెరవబడును గాక. ఆ క్లియర్ ఆల్ ప్రతిదీ కూడా నేను క్లియర్ చేయించున్నాను యేసు నామములో. కనడానికి గర్భం సిద్ధపడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ఉదయం దేవుడు నన్ను ప్రేరేపించుచున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. ఒక పక్క అన్న బిడ్డల కోసం బాధపడుతుంటే, ఇంకో పక్క చూడండి పెనిన్న ఎలా మాట్లాడుతుందా. ఎవరున్నారు ఈ ఉదయాన్న అలా పక్క నుంచి ఇష్టాసారంగా మాట్లాడే వాళ్ళు నీ జీవితంలో? దేవుడు ఉదయం చెప్తున్నాడు నీతో, వారి గురించి కూడా నువ్వు పట్టించుకోక వదిలే, వారికి జవాబు నేను చెప్తాను దేవుడు చెప్తున్నాడు. వా అన్నాకి దేవుడు గర్భం తెరిచి, ఆ గర్భం నుంచి తెరవబడిన ఆ కొడుకే
పెనిన్న కొడుకులకు పెనినాకి జవాబు చెప్పాడు. మీకు తెలుసు ఎలా దేవుడు ఆ బిడ్డను హెచ్చించేశాడు. ఈ పెనిన కొడుకులు కూతురందరూ కూడా ఈ సమూయేలు కిందకు రావాల్సిందే. సమూయేలు చెప్పే మాట వేదాంతం ఇంకంతే. సమూయేలు కూర్చోమంటే దేశం అంతా కూర్చోవాలి సంగమా. సమూయేలు నించోమంటే దేశం అంతా నించోవాలి. అంత స్థితికి సమూయేలు దేవుడు హెచ్చించాడు. ఉదయం అనుకుంటున్నావేమో అని రాసిపడిపోయి ఇంకా అయిపోయిందని. నీ దేవుడు కార్యాలు జరిగించున్నాడు. యువర్ లార్డ్ ఈస్ డూయింగ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. వావ్, ఈస్ టచింగ్ యూ దిస్ మార్నింగ్. నేను కొంచెం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే, మా ప్రియ పరలోకపు తండ్రి, ఎలాంటి ఆందోళన బిడ్డలకుందో నాకు తెలియదు, ఎలాంటి కన్నీరు పెడుతుందో నీ బిడ్డలు నాకు తెలియదు. ఈ ఉదయం యేసు నామములో స్వస్థత స్వస్థత స్వస్థత, విడుదల విడుదల, నెమ్మది, ప్రశాంతమైన నెమ్మదిని వరకు ప్రకటించుచున్నాను. నీ శాంతిని వరకు ప్రకటించుచున్నాను యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్. నీ బిడ్డలకు నీ నెమ్మది ఇచ్చి నడిపించబడుతూ సమాధానంతో నింపమని, ప్రతి రోగం నుంచి వారు బయటకు వచ్చినందుకు మాత్రమే తెలుస్తూ యేసు నామమున ఈ ప్రార్థన జరుగుతుండగా నీ బిడ్డలు స్వస్థత కలుగునుగాక యేసు నామమున, విడుదల కలుగునుగాక యేసు నామమున. ఇప్పుడే ప్రతి రోగము పోవునుగాక యేసు, ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ ప్రకటించుచున్నాను యేసు నామములో. యేసు నామములో నార్మల్ అవునుగాక ఇప్పుడే. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో మేము అడిగినన్నీ కూడా పొందుకొని ఉన్నాము. నీ బిడ్డలకు అనుగ్రహింపబడాలి. యేసుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సగమా, దేవుడు నార్మల్ చేశాడు నీ జీవితాన్ని. వెళ్ళి చెక్ చేసుకొని చూడు. దేవుడు నీ జీవితాన్ని నార్మల్ చేశాడు. మీ జీవితం చేసిన కార్యమును మీరు దేవుని ప్రజలు పంచుకొని వారు కూడా చెప్పండి, దేవుడు కార్యం జరిగించేవాడని. ఇతరులకు పంచుకొని, అన్యులకు పంచుకొని చెప్పండి, దేవుడు కార్యం జరిగిస్తాడని. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. God bless you. See you tomorrow.